మాట్లాడితే శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తే ఒక్క నిమిషం మీరు చెప్పండి. 285 చెప్పండి. 285A వచ్చింది ఏదైతే ఉన్నదో వాస్తవంగా బీసీలకు గనక బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే తమిళనాడులో గనక ఎట్లయితే 9th షెడ్యూల్ లోపల పెట్టిండ్రో అట్లా పెట్టే ప్రయత్నం చెయ్యాలి. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ఎంత అలయన్స్ ఉన్నదో తెలంగాణ ప్రజలకు కాదు దేశ ప్రజలందరికీ తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. ఒకటి 285 తీసుకొచ్చేసి 50% ఎక్సిడ్ కాకుండా పెట్టేసింది. అది ఇవాళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ శాసనసభ పాస్ చేసేసేసి బిల్లు గవర్నర్ కు పంపింది, ఇంతవరకు దాన్ని ఆమోదించలేదు. రెండోది విద్యా ఉద్యోగ విషయాల లోపల కూడా శాసనసభ ఆమోదించేసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపింది, ఇంతవరకు కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని. నన్ను చెప్పండి ఫస్ట్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా. ఫస్ట్ చెప్పని, ఫస్ట్ వినడం. కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరు పార్టీలు ఎన్ని వచ్చినా కూడా మేము ప్రజల వైపే ఉంటాం. ప్రజల వైపే ఉంటాం, ప్రజా సమస్యల కొరకే కొట్లాడతాం. గుర్తుపెట్టుకో, టీఆర్ఎస్ ఏదొచ్చినా కూడా మీ లెక్క పార్టీలలో చేరం, ప్రజల వైపే నిలబడతాం. తమిళనాడు లెక్క 9th షెడ్యూల్ లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఒకటి. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రయత్నం చేసింది, వాళ్ళది సఫలం కాలేదు. మూడోది అప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ సఫలం కాలేదు అని అంటే గవర్నర్ సంతకం పెట్టలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం. గవర్నర్ సంతకం ఏ ప్రయత్నం చేసి చెప్పండి, చెప్పండి. మరి ప్రయత్నం చేసిరంటారు, చేశారా చేయలేదు? తెలంగాణ సమాజం మొత్తం సుప్రీంకోర్టు 3 months తర్వాత వాళ్ళు గనక సంతకాలు పెట్టకపోయేది ఉంటే అవి చట్టాలైతే అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. 3 నెలలు కాలేదు. 3 నెలలు కాకముందే వీళ్ళు జీవో తీయడం అనేది సరి అయింది కాదు. అంతకు వాళ్ళు తీసినందుకు కూడా ఒక సమస్య ఏమొచ్చింది అని అంటే, అంతకు ముందే గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చేసేసి September 30th లోపట్టే ఎలక్షన్ జరపాలని చెప్పింది. ఇంకొక వైపు 15th ఫైనాన్స్ కమిషన్ నువ్వు ఎలక్షన్ జరపకపోతే ఫండ్స్ ఇయ్యము అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ఒక ప్రొవిజనే ఉంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ తీస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని అన్ని పార్టీల్లో ఉన్న అగ్రవర్ణాలన్నీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అంటున్నా నేను, అన్ని కలిసి ఈ 42% రిజర్వేషన్ ను కోర్టు ద్వారా అడ్డుకుందామని ప్రయత్నం చేసినాయి. మేము అడ్డుకోకుండా మా వంతు ప్రయత్నం మొన్న మేము చేసినాం, రేపు కూడా చేస్తాం. అయితే మీరు ఎవరి తరపున అప్పేర్ అయ్యారు నిన్న? తీన్మార్ మల్లన్న వైపు నేను అప్పేర్ అయిపోయి నా వైపు నుంచి ఆర్గ్యుమెంట్ చేసి. మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏంటి అని జీవో చెల్లుబాటు అవుద్దా? ఇప్పుడు 8th రోజు అది దానికే వస్తుంది. 42% రిజర్వేషన్ ఇచ్చేటందుకు ముందు వికాస్ రావు గవాలి తీర్పు ప్రకారం, కృష్ణమూర్తి తీర్పు ప్రకారం బాలరాజు అన్నట్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా వీళ్ళు సెన్సస్ చేద్దామని ప్రయత్నం చేసిరు భరత్. చేసినప్పుడు ఇమీడియట్లీ ఒక మిత్రుడు పిటిషన్ అక్కడ వేసేసి, ఆర్ కృష్ణయ్య గారు వేసేసి, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా చేస్తే రేపు కోర్టులో నిలబడదు, డెడికేటెడ్ కమిషన్ వేయాల్సిందే అని చెప్పేసి అని డైరెక్షన్ తీసుకొచ్చిండు కోర్టు నుంచి. దాని తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వం లోపల డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసింది ఎందుకొరకు అని అంటే ఈ సెన్సస్ చేసినందుకు. దాని ఆధారంగా ఇవాళ 42% రిజర్వేషన్ తీస్తూ రాష్ట్ర అసెంబ్లీ లోపల లెజిస్లేచర్ బోత్ హౌస్ లోపల తీర్మానాలు చేసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపారు. విద్యా ఉద్యోగ విషయాల లోపల 9th షెడ్యూల్ లో పెట్టాలని. అదే విధంగా గవర్నర్ గారి దగ్గరికి దీన్ని 285 ను అమెండ్మెంట్ చేస్తూ 67% కు అమెండ్మెంట్ చేస్తూ గవర్నర్ దగ్గరికి పంపారు. కానీ అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ కూడా వాళ్ళు
సక్సీడ్ కాలే, ఇంతవరకు సంతకాలు కాలేదు భరత్. కాకుండా కూడా ఇప్పుడు జీవో తీసింది. ఈ జీవో వచ్చిన దాన్ని పోతే కొట్టుడు పోతే దానివల్ల ఎవరికి ఎంత రాజకీయ ప్రయోజనం ఉంటుందో రాజకీయ ప్రయోజనం ఉండదో మాకు తెలియదు, కానీ ఈ రాజకీయ ప్రయోజనాలతోటి మాకు సంబంధం లేదు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం లోపల శాసన నిర్మాణ హక్కు లేని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు లోపల బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టులు కూడా రిజర్వేషన్ ప్రకారం గ్రామ స్వరాజ్యం లోపల భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాం. అది ఏ పార్టీ తోటి మాకు సంబంధం లేదు, ఏ పార్టీ తోటి మాకు అవసరం లేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రామ స్వరాజ్యం లోపల, అవి కూడా మండల స్థాయి లోపల, అవి కూడా జిల్లా స్థాయి లోపల శాసన నిర్మాణ హక్కు లేదు, వాళ్ళకు ఆ పవరే లేదు. లోకల్ బాడీస్ లోపల ఉండాలని కోరుకుంటున్నాం. అటువైపు న్యాయవాదిగా, అదే విధంగా ప్రజాస్వామికవాదిగా మా వంతు ఇప్పుడు జీవో నిలబడే అవకాశాలు ఎన్ని? ఇప్పుడు సరే మీరు అడ్వకేట్ గా వాదిస్తున్నారు, కానీ జీవో నిలబడే అవకాశాలు ఎంత పర్సెంటేజ్? జీవో నిలబడే అవకాశాలు మొన్న మీరు వాదనలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిండు భరత్.